యేసు కృపచూమయ్యా. హల్లెలూయా. ఈ వాక్యమనే దారిలో, వాక్యమనే వెలుగులో మనల్ని దేవుడు నడిపించాలి. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డలారా, మరి నేను 2017లో నేను దేవుని వాక్యం చెప్పడానికి నిడదవోలు వెళ్తున్నప్పుడు దారంట ఈ పాట పాడుకున్నాను. 3 చరణాల పాట ఉంటుంది. ఒకవేళకి అవకాశం ఉంటే నేను పాడతాను. హల్లెలూయా. మంచిది. మరి చక్కని అవకాశం ఇచ్చిన జేమ్స్ గారికి నా హృదయపూర్వక వందనాలు. దేవుని బిడ్డలారా, మరి దేవుని కృపను బట్టి రాత్రి మనం దేవుని వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నాం. నేను ఆలస్యం చేయకుండా దేవుని వాక్యంలోకి వెళ్దాం. చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనం. అప్పటి నుండి యేసు, పరలోక రాజ్యము సమీపించున్నది గనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టాను. చదవబడిన వాక్య భాగాన్ని మహాకృపగల దేవుడు అందరు హృదయాల్లో ఫలింపజేసి మీకు ఆయనే వాక్యాన్ని బోధించునుగాక. ఆమేన్ చెప్పండి ఏకస్వరంతో. ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నేను సేవా ప్రారంభంలో మొట్టమొదటిగా మా సొంత గ్రామంలో అట్లపాడులో ఆల్ నైట్ ప్రేయర్ పెట్టాను. మా నాన్నగారు, అమ్మగారు, తమ్ముడోళ్ళు, చెల్లోళ్ళు అందరూ పండుకున్నారు. నేను మా వీధిలో ఒక చెల్లి ఉంటుంది. ఆ చెల్లి రాత్రి 7 గంటలకు ప్రారంభించిన ప్రార్థన ఉదయం 6 గంటల వరకు చేస్తూనే ఉన్నాం. 2 పాటలు పాడడం, ఏమండి, చెరుకొక ప్రార్థన చేయడం, ఒక అరగంట వాకింగ్ చెప్పడం. మధ్యరాత్రిలో ఒక ఆయన లేచి వచ్చి 2-3 ఆ టయానికి ఆయనకు అనిపించిందంటే ఎంతోమంది వచ్చేసారండి. కుదురుంటలేదట. తీరా చూస్తే ఎంతమంది ఉన్నాం అక్కడ? మాట్లాడట. 2 ఉన్నాం. చెప్పండి ఒకసారి, ఎంతమంది ఉన్నాం? 2 ఉన్నాం. ఆయనకి ఎంతమంది ఉన్నారనిపించిందంట? ఎంతోమంది. మనం అనుకుంటాం ఇక్కడ మనము తక్కువగా కనపడవచ్చు, కానీ దేవుని దూతలు కోట్ల కొలదిగా మన దగ్గర ఉన్నాయి. ఎందుకో తెలుసు అంటే, ఆయనను ఎక్కడైతే మహిమపరుస్తామో అక్కడ తన సైన్యమంతా ఉండి మనకి కావలి కాస్త. దేవుని స్తోత్రం. మాట ఉంది కదా 34వ కీర్తనలో, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ఉందండి, ఉందా వాక్యంలో? స్తోత్రం చెప్పండి. దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉంటే ఆయన దూత మనకి కావలి ఉంటారు. ఈ రాత్రి చదవబడిన మాటను మనం జ్ఞాపం చేసుకుంటే, మారు మనసు పొందండి. ఏం పొందాలట? నేను చెప్పిన దానికి కొద్దిగా జవాబు రావాలి మీలో నుంచి. ఏమండి, నేను మీకు కొత్త ఏమో కానీ తాళ్ళపూడి పాస్టర్ గారు కొత్త కాదు. చాలా సంవత్సరాల నుంచి తాళ్ళపూడి పాస్టర్ గారులు అందరూ చాలా పరిచయం. ఏమండి, మా చిన్నాన్నగారు ఇక్కడే మెంటే విజయభాస్కర్రావు గారని హాస్టల్ వార్డెన్ చేశారు. వాళ్ళ అమ్మాయిని చేసుకున్నాడు మా అన్నయ్య గారు. అన్నీ ఎందుకు కానీ ఏది ఏమైనా ఈ రాత్రి నేను చెప్తున్నాను, మారు మనసు పొందాలి. అసలు మారు మనసు అంటే ఏంటి? మారు ప్లస్ మనసు, మారు మనసు. చాలామంది మారారంటారు కానీ మార్పు ఉండదు. మారామంటానికి ఎలాగ ఉండాలి? క్రియలు కనబడాలి కదా. మారామంటారు, మందిరానికి వస్తారు, వాక్యం వింటారు, కానుకేస్తారు, వెళ్ళిపోతారు. కానీ వారి జీవితాల్లో క్రీస్తుకు కలిగిన లక్షణాలు ఏమీ కనబడవు. చెప్పండి, ఏం కనబడవు? క్రీస్తు కలిగిన లక్షణాలు కనబడవు. నేను చిన్న ఉదాహరణ, నా సాక్ష్యం ఒక్క మాటగా చెప్తాను మీకు.
నేను మారు మనసు పొందక ముందు నాకు 25 సంవత్సరాల వయసు వచ్చే వరకు చాలా భయంకరమైన జీవితం జీవించాను. మా నాన్నగారు వాళ్ళు 4 అన్నదమ్ములు, మా నాన్నగారికి 4 చెల్లెళ్ళు. వాళ్ళ నాన్నగారు వాళ్ళు 7 అన్నదమ్ములు, 1 చెల్లి. మా తాతయ్య గారు వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి క్రైస్తవ కుటుంబం మాది. బైబిల్ అంటే మా నాన్నగారు వాళ్ళు కానివ్వండి, మా నాన్నగారు వాళ్ళ అన్నదమ్ములు కానీ తమ్ముడోళ్ళు కానివ్వండి, ఇది బైబిల్ ఎక్కడ ఉంటుంది వాళ్ళకి. అటువంటి కుటుంబంలో పుట్టినోడిని నేను. కానీ నాకైతే దేవుని మాట నా నోట, నా హృదయంలో లేదు. మా నాన్నగారు మిలిటరీలో చేశారు. 18 సంవత్సరాలు ఆర్మీలో చేశారు, 10 సంవత్సరాలు డిఫెన్స్లో చేశారు, 30 సంవత్సరాలు దేవుని సేవ చేశారు. చిన్నప్పటి నుంచి మమ్మల్ని కుటుంబ ప్రార్థనలో పెంచారు, వాక్యములో పెంచారు. కానీ ఏమి లేదు, నాలో వాక్యము లేదు, దేవుడు లేడు. నా మనసంతా లోకం, భయంకరమైనటువంటి జీవితం. తర్వాత చావు బ్రతుకు వచ్చినప్పుడు నేను మారాను. మారడానికి సాదృశ్యం ఏంటంటే, నా పాప జీవితం అంతా విడిచిపెట్టి క్రీస్తు కొరకు చనిపోవడానికి నిర్ణయించుకున్నాను, క్రీస్తు కొరకు బ్రతకడానికి నిర్ణయించుకున్నాను, క్రీస్తు కొరకు పరిచర్య చేయడానికి నిర్ణయించుకున్నాను, క్రీస్తు కొరకు అనేకులను సంపాదించడానికి నిర్ణయించుకున్నాను. ఇది మార్పు. ఇంకో విషయం ఏంటో తెలిసి అంటే, నేను దేవునికి ఏది ఇష్టం లేదో దాన్ని వదులుకున్నాను. ఇది మారు మనసు అంటే. మరి చాలామంది వదులుకోరు. ఏం వదులుకోరు? చాలామంది వదులుకోరు. ఏం వదులుకోరు? భూలోక సంబంధమైన ఆశలు, భూలోక సంబంధమైన కోరికలు. ఈ భూలోక సంబంధమైనవన్నీ కూడా ఏం చేస్తారంటే, వారి మనస్సు నిండా పెట్టుకొని జీవిస్తూ ఉంటారు. మరి మారు మనసేది, మార్పేది? ఉదాహరణకి ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు 430 సంవత్సరాలు అక్కడే మగ్గిపోయారు. అన్ని సంవత్సరాలు అక్కడ ఉండడానికి గల కారణం ఏంటంటే, వారికి మారు మనసు లేదు. ఏ మనసు లేదు వాళ్ళకి? దేని మీద మనసు లేదు? అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం, నీ యొక్క జనాంగాన్ని ఇసుక రేణువుల వలె నేను చేస్తాను, నీ యొక్క సంతానానికి నేను కానాను దేశాన్ని ఇస్తాను అన్నాడు. ఈ వాగ్దానము మరిచిపోయి దేవుని బిడ్డలారా, అబ్రహాము కుమారుడైన ఇస్సాకు కుమారుడైన యాకోబు సంతానము కరువు కాలంలో ఐగుప్తు దేశములో అడుగుపెట్టారు. అక్కడ యోసేపు ఉన్నాడు, చక్రవర్తిగా ఉన్నాడు, ఆ దేశమంతా పరిపాలన చేస్తున్నాడు. ఒక హెబ్రీయుడు, ఒక దేవుని బిడ్డగా దేశమంతా ఏలుబడి చేస్తూ ఉన్నాడు. రాజు సైతం యోసేపు చెప్పినట్టే నడుస్తూ ఉన్నాడు. అది దేవుని బిడ్డలకు ఉన్నటువంటి గొప్పతనం. మనం ఏం చేస్తున్నాం? ఆ గొప్పతనాన్ని మనం నిలబెట్టుకోలేకపోతున్నాం. 25 సంవత్సరాలు అది చేయలేక మగ్గిపోయాను, మరణాపాయ స్థితికి వచ్చా. కానీ ప్రభువు బ్రతికించాడు, డాక్టర్లు బతికించలేదు నన్ను. వీళ్ళు ఎందుకొరకు వెళ్ళారంటే, భోజనం లేక డబ్బులు ఉన్నాయి కానీ కొనుక్కోవడానికి వెళ్ళారు. కానీ యోసేపు ఆ దేశానికి చక్రవర్తిగా ఉన్నాడు కనుక, ఏలుబడి చేస్తున్నాడు కనుక, వాళ్ళ తండ్రిని అన్నదమ్ములందరినీ వచ్చేయమన్నాడు. ఆ ఐగుప్తు దేశంలో ఒక ప్రత్యేకమైన ప్రాంతాన్ని ఏర్పాటు చేసి గోషేను ప్రాంతంలో 70 మందిని యోసేపు పోషిస్తూ ఉన్నాడు. ప్రభువా, మమ్మల్ని, మా తమ్ముడిని మేము చంపాలనుకున్నాం, మా తమ్ముడు మమ్మల్ని ప్రేమిస్తున్నాడు. మా తమ్ముడిని చంపాలనుకున్నాం,
కానీ మా తమ్ముడు మమ్మల్ని సంరక్షిస్తున్నాడు. మా తమ్ముడిని మేము నాశనం చేయాలనుకున్నాం, చంపాలనుకున్నాం, కానీ మా తమ్ముడు మమ్మల్ని భద్రపరచాలనుకున్నాడు. కనుక మేము తప్పు చేశాం ప్రభువా. మా తమ్ముడు నీ మార్గములు ఉన్నట్లుగా మేము కూడా నీ మార్గములో ఉండి మా పితరులకు నువ్వు వాగ్దానం చేసింది, మా యొక్క అబ్రహాము గారికి వాగ్దానం చేసిన దేశాన్ని మరలా మేము తిరిగి వెళ్ళిపోతామని వారి జీవితానికి ఏం రాలేదండి? మారు మనసు రాలేదు. మార్పు తినటానికి. అందుకని యేసు ప్రభువు వారు లూకాసు వార్తలు అంటారు, నోవాహు దినాల్లో జరుగుతున్నట్లుగా, లోతు దినాల్లో జరుగుతున్నట్లుగా జనులు తినుచు తాగుచు పెండిండ్లు చేసుకునుతున్నారు. అంటే ఏమి లేదు, వీళ్ళకి మారు మనసు లేదు. అది అంటే భూలోక సంబంధమైన ఆశలు కలిగే ఉన్నారు. ఎందుకు మందిరానికి వెళ్తారో తెలియదు, ఎందుకు ఏమింటారో తెలీదు. మార్పు లేకపోతే ఎలాగా? నీ మనసు మార్చుకోకపోతే ఎలాగా? కనుక నేను ప్రార్థన చేశాను, దైవజనులాగా రమ్మని చెప్పినప్పుడు, దేవుని బిడ్డలారా మరి నాకు మధ్యాహ్నం ఏంటండి మీ అంశం ఏం చెప్తారని చిన్న వాయిస్ అంతే. మీరు అంశం ఏంటండి అంటే నేను అన్నాను మారు మనసు అని పెట్టాను. దేవుడి స్తోత్రం. మారు మనసు అని పెట్టాను. నిన్న అయితే అస్సలు ఖాళీ లేదు. నాకు ప్రయత్నం ఉంది. 15 మంది దైవ సేవకులు ఉన్నారు. 20 సంవత్సరాల నుంచి రన్ చేస్తున్నాను దాన్ని. ఏమండి, నిన్న 6:30 గంటలకు బయలుదేరాను, ఇంటికి 2:30కు వచ్చి నా మీటింగ్ చూసుకుని, మరలా సాయంత్రం మంచి వర్షాన్ని కాపవరం అనే ప్రాంతాన్ని వెళ్ళి అక్కడ ఆదరణ కూటంలో వాక్యం అందించి అక్కడ వెంటనే ముగించుకుని 6 కిలోలు అక్కడ సభలు జరుగుతుంటే మా ఫ్రెండ్ బుజ్జిబాబు గారి అక్కడికి వెళ్ళారు. అలాగ కారు దిగి వెళ్ళినప్పటికీ బిషప్ అష్కనాజ్ గారు వేదిక పైకి రావాలని ఆయన పిలుతున్నాడు. అలాగెళ్ళి కూర్చోబోయినప్పటికీ అష్కనాజ్ గారు ఇప్పుడు వచ్చి గ్రీటింగ్స్ అందిస్తారన్నారు. కూర్చోడానికి ఉందా? దేవుని పని చూడండి. ఒక్కోసారి ఎవరి కొరకు నియమించబడ్డాం? దేవుని పని కొరకు. నేనంటాను మారు మనసు అంటే ఈ ఇశ్రాయేల్ ప్రజలకి ఐగుప్తు దేశంలో నుంచి మేము వెళ్ళిపోవాలి, కానానికి వెళ్ళాలి, కానానికి వెళ్ళేటువంటి ఆశలు మేము కలిగి ఉండాలన్న తలంపు 430 సంవత్సరాలు కూడా వీళ్ళ మనసులోకి రాలేదు. ఈ రోజున మనకు కూడా రావడం లేదు. అది ఎంతకాలము ఈ లోకం తిన్నామా, తాగామా, కట్టుకున్నామా, ఉన్నామా, ప్రయోజకులమయ్యామా, సంపాదించామా. కానీ ప్రభు ఏమన్నాడు? ప్రభు ఏమన్నాడు? అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించింది గనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టెను అని చెప్పి శిష్యులకి కొన్ని ధన్యతల కొరకు చెప్పాడు. మీకు తెలిసినవే. ఏమండి, నువ్వు మార్పు చెందాలంటే ఈ ధన్యతలన్నీ నీ జీవితంలో అనుభవించాలి. ఈ ధన్యతలు నువ్వు కలిగి ఉండాలి. మరి మార్పు ఏది మనకి? ఉదాహరణకి దేవుని బిడ్డలారా, నేనంటాను, నేను ప్రభువులో లేనంత కాలం భయంకరంగా త్రాగుడని, మరి గొడవలకని, వ్యభిచారమని ఇలాగ తిరిగాను. మా ఫ్యామిలీ ఏమో గవర్నమెంట్ ఎంప్లాయీస్, మిలిటరీ. మా నాన్నగారు వాళ్ళు తమ్ముడు వాళ్ళు, మా నాన్నగారు వాళ్ళు 5 భాషలు మాట్లాడతారు. అటువంటి కుటుంబంలో పుట్టిన జీవితానికి ఏం లేదు చెప్పండి? మారు మనసు లేదు. దేవుని బిడ్డలారా, అలాగ జీవించినను ఒక మోటార్ ఫీల్డ్లో ఆటో డ్రైవర్గా, సినిమా ఫీల్డ్లో సినిమా ఆపరేటర్గా, న్యూస్ ఆఫీసులో మరి చిన్న జాబ్ కూడా చేశాను నేను హైదరాబాదులో. ఎంతగా ఉన్నా నా జీవితానికి ఏం లేదంటే యేసు కొరకు బ్రతకాలనే ఆలోచన లేదు. ఎప్పుడైతే నేను చావు బ్రతుకులకు వచ్చానో, ఎప్పుడైతే డాక్టర్ గారు నిడదవోలు కానూరు అప్పారావు గారు, మీ అన్నయ్య గారు అని మా తమ్ముడికి 3 రోజులు చనిపోతారని డేట్ ఇచ్చారో, అప్పుడు దేవుడు నన్ను పిలిచాడు, నా పని చేయి, నేను నిన్ను వాడుకుంటాను. ఇప్పటికి 30 సంవత్సరాలు అయిందండి నేను సేవకు వచ్చి. ఎన్ని రోజులు చనిపోతామన్నా డాక్టర్ గారు? 3 రోజుల్లో. మరి ఎన్ని సంవత్సరాలు బ్రతికించాడు?
30 సంవత్సరాలు. రోజుకి 10 సంవత్సరాలు చెప్పిన 3 రోజులకి 30 సంవత్సరాలు సరిపోయింది, నేను వెళ్ళిపోతానేమో అనుకున్నాను. కానీ దేవుడు మరలాక ఏమిచ్చాడు? ఒక అవకాశం ఇచ్చాడు. మరి ఇదెందుకు నువ్వు వదులుకోవాలి? నేను కనుక ఆయన కొరకు నేను బ్రతుకున్నంత కాలము పాటు పడాలా. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటాను, దేవుని బిడ్డలారా, నా మాటలు అర్థమవుతున్నాయమ్మా? మీకు అర్థమవుతున్నాయా? నేను అంటాను, మనం ఏం చేయాలి? ఇప్పుడు మారు మనసు పొందాలంటే ఏం చేయాలంటే భూలోక ఆశలన్నీ విడిచిపెట్టి పరలోక ఆశలు కలిగి మనం ఉండాలి. అయితే నేనేం వదులుకున్నానంటే లోక సంబంధమైనవి సినిమాలు వదులుకున్నాను, త్రాగుడు వదులుకున్నాను, ఏమండి వ్యభిచారం వదులుకున్నాను, గొడవలు వదులుకున్నాను, ఏమండి బంగారం అంటే అసహించుకున్నాను, వెలగల వస్తువులన్నీ అసహించుకున్నాను, ఏమండి నా భార్య బిడ్డలకి పువ్వులు కూడా తెలియదండి, అలా పెంచుకున్నాను. మరి నాకు 3 కుమార్తెలు, ఏమండి 3 మనవరాళ్ళు, 2 మనవలు, వాళ్ళకి బంగారం అంటే తెలియదు, అలాగా సమర్పించుకున్నాను. అంటే వారిని పరలోకం వైపు చూపిస్తున్నాను. చూడండి ఒకసారి కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని మాటలు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదుకుడి, అక్కడ క్రీస్తు పైనున్న వాటి మీదనే కానీ. చాలండి. దేని మీద మనసు పెట్టుకోకూడదంటండి? మరి మనం 100% దేని మీద పెట్టుకుంటాం? అది. కానీ దేవుని మీద మనసు ఎట్టి ఎలాగుంటాం మనం? ఉదయం లెగ్గానే నా ప్రభు ముఖం ఎప్పుడు చూడాలి, ఉదయం లెగ్గానే నా ప్రభుతో ఎప్పుడు మాట్లాడాలి, ఉదయం లెగ్గానే నా ప్రభు నాకు వాగ్దానం ఏం చేస్తాడు, ఉదయం లెగ్గానే నా ప్రభు నాకు ఏం పని అప్పగిస్తాడు, ఉదయం లెగ్గానే నా ప్రభు చెప్పిన పని నేను ఎంత చేయాలి అనే సమర్పణ మనకు రాదు. లేచాం, ఏం వండాలి, ఏం తినాలి, పిల్లల్ని ఎలా పంపించాలి, తర్వాత ఏం చేయాలి అనుకుంటాం తప్ప భూలోకాశలు, భూలోక తలంపులు. కానీ కొలసీ సంఘానికి పౌలు గారు ఏమంటున్నాడు? నువ్వు నిజముగా క్రీస్తుతో ఉండాలనుకుంటే, క్రీస్తుతో బ్రతకాలనుకుంటే నువ్వు ఏం చేయాలట? పైనున్న వాటినే వెతుకుడి. అంటే పైన ఏముంది? ఈ భూలోకమంతటి కంటే గొప్ప లోకం అక్కడ ఉన్నది. అదే యేసు ప్రభు వారు పరిచయం చేశారు. ఏంటంటే పరలోక రాజ్యము. నేను వచ్చాను కదా, పరలోకాన్ని విడిచి నేను భూలోకానికి వచ్చాను కదా, ఆ రాజ్యానికి నేను మరలా తీసుకెళ్తాను. మీరేమవ్వాలంటే సిద్ధపాటు కలిగి ఉండాలి. చాలామంది ఏమనుకుంటారంటే బాప్తిసం పొందేశారు, ప్రార్థనకు వచ్చేస్తున్నారు, ప్రభు బల పొందేస్తున్నారు, ఒకవేళ ఏదైనా అయిపోతే పరలోక రాజ్యానికి వెళ్ళిపోయారు అనుకున్నారు. నేను అంటాను, బాప్తిసం పొందావు, లేకపోతే మందిరానికి వచ్చావు, బల్లారం తీసుకున్నావు, కానీ నేనంటాను కొంతమంది జీవితంలో మారు మనసు లేదు. చెప్పనేమి లేదండి, మారు మనసు లేదు. మారు మనసు లేదు. మారు మనసు అంటే కొన్ని తలంపులు ఉంటాయి మనలోకి. నేను ప్రభువు కొరకెలాగా జీవించాలి, ప్రభువు కొరకెలా చేయాలి అని ఉండాలి మనకి. చూడండి దేవుని బిడ్డలారా, లూకా సువార్త 7వ అధ్యాయము 36వ వచనం నుంచి మనకు ఒక స్త్రీ కనబడుతుంది. ఇక్కడ కొన్ని విషయాలు, ఆ స్త్రీ చేసిన విషయాలు మనం తెలుసుకుందాం. పరిసయ్యుల్లో ఒకడు తనతో కూడా భోజనము చేయవలనని ఆయనను అడిగాను. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి భోజన పంక్తిని ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకుని ఇక బుడ్డెలో అత్తరు తీసుకుని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకుని ఆ అత్తరు వాటికి పూసాను. చదువుకున్నాం, అయిపోయింది కదండి తమ్ముడు, అయిపోయిందా? అయిపోయింది, చదువుకుందాం, సింపుల్ అనుకున్నాం. కానీ ఈమె చేసిన పనిని
మనం చాలా జాగ్రత్తగా వర్ణించాలి. ఒకప్పుడు ఎవరివే వేశ్య, వ్యభిచారి, డబ్బులకి శరీరాన్ని నమ్ముకునే జీవితం. కానీ ఈమె మధ్య మధ్యలో దేవుని మాట వింటుంది, యేసయ్య బోధలు వింటుంది. ఆ నోట యేసయ్య బోధకుడు ఇలా చెప్తున్నాడని వింటుంది. వింటున్న సందర్భంలో ఒక రోజున ఆమె ఉన్న ప్రాంతానికి దగ్గరగానే యేసయ్య వచ్చాడని తెలుసుకుంది. ఈ రోజున ఎవరో కొవ్వూరు నుంచి వస్తున్నారట, అష్కనజ్ గారంట, ఆయన మరి జేమ్స్ గారు పిలిచారట. అసలు ఏదో ఒక మాట ఇందాం, ఆ మాట ఏంటో తెలుసుకుందాం, ఒక్కసారి వెళ్ళి చూద్దాం అనే మనసు ఉన్నట్లయితే కొంతమంది అయినా వస్తారు. మనకెందుకులే అనుకుంటే ఎవరు కూడా రారు. నేనంటాను, అనుకుని వస్తే నీ జీవితంలో ఒక మార్పు జరుగుతుంది, ఒక అద్భుతం దేవుడు చేస్తాడు. ఈమె ఏం చేసిందో తెలుసా అంటే, పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకుని ఏం తీసుకొచ్చిందండి? ఒక అత్తరు బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చింది. మొదటి చేసిన పని ఏంటి తెలుసా? వెనక తట్టు పాదముల యొద్ద నిలబడింది. అమ్మా, ఏం చేసింది ఆమె? చెప్పండి. మొదట యేసు ఎక్కడ ఉన్నాడో తెలుసుకుంది. చెప్పండి ఒకసారి. యేసయ్య ఎక్కడున్నాడో మనం కూడా ఏం చేయాలి? యేసయ్య ఎక్కడున్నాడు? ఎక్కడెక్కడ ఎదగాల? ఎక్కడ ఇద్దరు ముగ్గురున్న నామమున కూడి ఉన్నారు వారి మధ్యన దేవుడు ఉన్నాడు. అంటే ఇప్పుడు యేసుప్రభువు వారు ఎక్కడున్నారు? పరిశుద్ధాత్ముడిగా మన మధ్యన సంచారము చేస్తూ ఉన్నారు అని తెలుసుకున్న నువ్వేం చేయాలంటే, ఉన్నాడు అని నువ్వు తెలుసుకున్నప్పుడు ఎక్కడికి రావాలి? ఆ యేసయ్య దొరికే చోటకి. అంటే యేసయ్య అంటే ఎవరు? దేవుని వాక్యము. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. అంటే వాక్యం ప్రకటించబడుతున్నప్పుడు అక్కడ ఎవరున్నారంటే వాక్యమైనటువంటి శక్తి కలిగిన దేవుడు మన మధ్యలో ఉన్నాడు అని తెలుసుకుని మొదట వచ్చింది. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డలారా, రెండవది మనం ఆలోచన చేస్తే, ఒక బుడ్డెలో వస్తా మంచి ఖరీదైన అత్తరు పట్టుకొచ్చింది, విలువైన అత్తరు పట్టుకొచ్చింది. అంటే లోకములో ఎవరికిచ్చినా దీని ద్వారా ఫలితము లేదు. ఎన్ని చేసినా ఫలితము లేదు. మనం ఏదైనా చేయాలంటే ఫలితం వచ్చేదానికే మనము ఖర్చు పెట్టాలి తప్ప ఫలితము రాని వాటికి ఎంత ఖర్చు పెట్టినా ఏమైనా ఫలితం ఉందమ్మా? చెప్పాలి గట్టిగా. ఏమైనా ఫలితం ఉందా? ఏం లేదు. దేవుని బిడ్డలారా, ఇంకో విషయం చూస్తే, ఆమె ఆయన పాదముల దగ్గర నిలవబడింది. తర్వాత చూస్తే కన్నీళ్లతో పాదములు కడిగింది. తన కన్నీళ్లతో పాదములు కడిగిందంటే తన పాప జీవితం అంతా ఎంత కన్నీరు కార్చిందో, తన జీవితంలో చేసిన పాపములన్నీ ఒప్పుకుని ఆయన పాదముల దగ్గర నిలబడి ఏం చేసిందండి? కన్నీరు కార్చి పాపములన్నీ విడిచిపెట్టింది. చూడండి, ఒక్కోసారి మహాసభలు జరుగుతాయా, లాస్ట్లో వాక్యం ముగించినప్పుడు దైవజనులు మరి ఆల్టర్ కాల్ పిలుస్తారు. ఎవరమ్మా యేసయ్య కావాలంటే ముందుకు రండి అని. వారు కన్నీరు కార్చి గుండెలు కొట్టుకుని ఏడుస్తుంటే మారు మనసు లేను ఇదేంటి ఇలాగెడుతున్నారు అనుకుంటారు. వీళ్ళ యొక్క పశ్చాత్తాపం ప్రభువు దగ్గరికి వెళ్ళాలని, వీరి కన్నీరు ప్రభువుతో ఉండాలని, వీరి యొక్క ఆశ ప్రభువుతో సహవాసం చేయాలని. వాక్యమైన గుచ్చుకుంది, వాక్యమైన తాకింది, వాక్యమైన దేవుడు వాళ్ళ హృదయంలో పనిచేశాడు కనుక వాళ్ళు పిలవగానే పరుగులెట్టుకుని వచ్చి ఏం చేస్తారని కన్నీరు. 1995 సంవత్సరం మార్చి నెల 14వ తేదీ రాత్రి ప్రభువు నాతో 11 గంటలకు మాట్లాడారు. అక్కడ దహించగ్ని థామస్ గారు, సుధాకర్ గారు ఇద్దరిని స్పీకర్గా పిలిచి జాన్ బాబు గారు అని ఒక ఆయన జ్యోతి కాలనీ గ్రౌండ్స్లో మీటింగ్స్ పెట్టారు.
నేను ఆటో అనౌన్స్మెంట్కి పెట్టాను, నాకు కిరాయి రావాలి, థామస్ గారు దానికి డబ్బులు ఇవ్వాలి, అందుకు నిలబడ్డా. అప్పటికి నేను చావు బ్రతుకుల మధ్యలో కొట్టుమిట్లాడుతున్నాను. రాత్రి 11 అయింది. డబ్బులు ఇస్తారు పట్టుకెళ్తుగానని ఆ పాస్టర్ గారు అన్నారు. నేను నిలబడితే ఒక స్వరము వినబడుతుంది నాకు, నా కుమారుడా నేను కావాలా ఈ లోకము కావాలా? చెప్పండి, నేను కావాలా ఈ లోకం కావాలి? ఇంకే వాక్యాలే మాట. నేను అన్నాను సడన్గా, నువ్వే కావాలి, అయితే నా సేవ చేయి అన్నాడు. అంతే. ఆ రాత్రి పట్టుకున్నాను యేసు ప్రభుని. ఇప్పుడు వరకు నేను విడిచిపెట్టలేదు. ఆయన నన్ను అసలే విడిచిపెట్టలేదు అమ్మా, ఆయన నన్ను అసలే విడిచిపెట్టలేదు. ఆ రాత్రి నా మనసు ప్రభువుకి ఇచ్చాను, నా మనసు మార్చుకున్నాను. శ్రమల్లో సేవ చేశాను, కష్టాలతో సేవ చేశాను, కాలినడకతో సేవ చేశాను, సైకిల్ తొక్కుతూ సేవ చేశాను. దేవుని బిడ్డలారా, వస్త్రహీనతతో సేవ చేశాను. అప్పటికి 2 కుమార్తెలు పుట్టారు. సేవలోకి వచ్చా ఇంకో కుమార్తె పుట్టింది. చాలా ఇబ్బందులు పడ్డాను. పాస్టమ్మ గారికి ఎన్నో సమస్యలు వచ్చినాయి. కాలేమో ఫైలేరియా వచ్చి కుళ్ళిపోయింది. నన్ను ఎదిరించి వస్తువులు తీనంటే కళ్ళు పోయినాయి, కళ్ళు కనబడటం లేదు, రక్తగడ్డలేసినాయి. ఇన్ని ఇబ్బందులు, 13 యాక్సిడెంట్లు అయినాయి మొన్నటికి నాకు. కానీ ప్రభువు నన్ను కాపాడుతున్నాడు. ఎందుకో తెలుసంటే నేను ప్రభువు కొరకు మార్చబడ్డానది. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఎవరి కొరకు నియమించబడ్డాను? మరి మీరెవరి కొరకు నియమించబడ్డారు? బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. మనము ఎంత ఇంట్రెస్ట్గా ఇంటి పని చేస్తామో, ఎంత ఇంట్రెస్ట్గా వంట పని చేస్తామో, ఎంత ఇంట్రెస్ట్గా బట్టలు ఉతుకుతామో, ఎంత ఇంట్రెస్ట్గా మనం టాయిలెట్ అవుతామో, నేను అంటాను అవి తగ్గాలి, మన ప్రభు పని పెరగాలి. చెప్పండి, ఏం పని పెరగాలి? భోజనానికి పిలిచినాడు, బాగానే ఉన్నాడు. ఊళ్ళోకి వెళ్ళి మా ఇంటికి యేసు ప్రభు వస్తున్నాడు, రెండవ అంటున్నాడు. కానీ ఈవిడేం చేస్తుందండి? యేసయ్య దగ్గర ఆమె చేసిన పాపమంతా ఒప్పుకొని 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 గుండెలు బాదుకొని పశ్చాత్తాపంతో ఒప్పుకొని విడిచిపెట్టేస్తుంది. ఒక్కోటి కన్నీటితో వెళ్ళిపోతూ ఉన్నాయి. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే కన్నీరు కార్చి పాదములు కడిగి తల వెంట్రుకలతో అంటే ఎంత తగ్గించుకుందో అండి. ఒకప్పుడు ఆ తలకి ఎన్ని కొప్పులు వేసిందో, ఎన్ని జల్లేసిందో. మరి వ్యభిచారి కదండి. అందం కనపడకపోతే ఎవరు వస్తారు ఆవిడ దగ్గరికి? సుందరంగా కనపడకపోతే ఎవరు వస్తారు చెప్పండి? మసిమొఖం వేసుకుని చింపురు జుట్టు వేసుకుంటే ఎవరైనా వస్తారా? డబ్బులు వస్తాయి ఆవిడికి. అంటే ఎంత అందంగా తయారై ఉంటుందో. అటువంటి అందమైనటువంటి ఆమె తన శరీరాన్ని పాపానికి అప్పగించుకున్న ఆమె ఏం చేసింది తెలుసంటే, తన శిరస్సుతో తల వంచి తన వెంట్రుకలతో ఏం చేసిందండి? ఆయన పాదములను ఎంత తగ్గించుకుందో. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేనంటాను దేవుని బిడ్డలారా, తర్వాత అత్తరు పాదములకు పూసి ముద్దు పెట్టుకుంటానే అంటే ఆయన ప్రేమిస్తూ ఉంది ప్రభువా అని. ఈలోగా ఆయన వచ్చాడని మనకు తెలిసిన విషయాలే చెప్తున్నాను మీకు, క్రొత్త విషయాలు ఏం చెప్పడం లేదు. కొన్ని చూడండి దేవుని బిడ్డలారా, ఆయన ఎవరో తెలుసుకుని వచ్చింది. అమ్మా చెప్పండి ఒకసారి. అమ్మా ఎక్కడున్నారు? ఆయన ఎవరో తెలుసుకుని వచ్చింది. తెలుసుకున్న తర్వాత అక్కడ కన్నీరు కార్చి దాని ముందుగా నిలబడి పాదముల దగ్గర కన్నీరు కార్చి తల వెంట్రుకలతో తుడిచి అత్తరు పూసి ముద్దు పెట్టుకుంటానే. నేనంటాను, ప్రభువు దగ్గర నువ్వు అంత తగ్గించుకుంటే ప్రభువు నిన్ను ఎంత ఇచ్చిస్తాడో. దేవుడి స్తోత్రం చెప్పండి. ఈలోగా ఆయన వచ్చాడు, మనసులో అనుకుంటున్నాడు, ఇదేంటి పాపాత్పురాలతో మాట్లాడుతున్నాడేంటి, నా ఇంటికి ఎందుకు రానిచ్చాడు అనుకుంటున్నాడు. ఆయన మనసు ఎరిగినవాడు. ఏమండి, ఏమెరిగినవాడు? మనసును ఎరిగినవాడు. ఆయనకి చిన్న ఉపమానం చెప్పాడు. చూడండి దేవుని బిడ్డలారా, చూడండి 41వ వచనంలో, అప్పుడు యేసు అప్పిచ్చు ఒకనికి 2 రుణస్థులుండిరి. వారిలో ఒకడు 500 దేనారములను, మరి ఒకడు 50 దేనారములు వచ్చిండిరి. ఆ అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమీ లేకపోయిన కనుక అతడు వారిద్దరినీ క్షమించెను. వీరిలో ఎవడు అతని ఎక్కువగా ప్రేమించునో చెప్పుమని అడిగెను. దేవుని స్తోత్రం. ఈ సీమోన్ అంటున్నాడు,
2 రుణస్తులు ఉన్నారయ్యా, ఒకడికి 500 దేనారాలు, ఒకడికి 50 దేనారాలు ఇచ్చాడు. అప్పటికి తెమ్మంటే మేము ఇవ్వలేమంటే 2 క్షమించాడు. అతను అంటాడు 500 క్షమింపబడిన వాడే అని చెప్పాడు. సీమోనా, బాగా జవాబు చెప్పు. నేను ఇంటికి వచ్చాను, నా కాళ్ళకి నీళ్ళు ఇవ్వలేదు, నన్ను పరామర్శించలేదు, నన్ను పట్టించుకోలేదు నువ్వు. ఈమె నీ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ఏం చేస్తుందంటమ్మా? చూడ 44వ వచనం నుంచి, ఆ స్త్రీ వైపు తిరిగి సీమోను తిట్ల, నేను ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంట్లోనికి రాగా నువ్వు పాదములకు నీళ్ళు ఇవ్వలేదు, కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో, గట్టిగా ఒక స్తోత్రం చెప్పండి. ఒకప్పుడు అవి తలలుగా ఉందమ్మా. ఆ తల కొప్పులు చూసి, ఆ మోడల్ జడలు చూసి ఆ ఊర్లో ఉన్న మగవాళ్ళు ఎంతోమంది వెళ్ళారు, డబ్బులు పెట్టుకుని వేలు వెళ్ళారు. ఇవాళ మన ప్రాంతంలో దేవుని బిడ్డలారా అలాగే తగులడిపోతుంది. ఇప్పుడు యవనస్తులైన పిల్లలు భయంకరంగా పాడైపోతున్నారు, విచారానికి గురైపోతున్నారు. కారణమేం తెలుసా? నేనంటాను, అలాగ వారి జీవితాలు పతనం చేసుకున్నారు. పతనమైపోయిన తన జీవితాన్ని ఏం చేసిందండి? బాగు చేసుకోవడానికి మనస్సును మార్చుకుంది. తన శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం చంపుకొని ప్రభువు కొరకు నిలబడింది. గట్టిగా చప్పలు కొట్టండి వేసి అమ్మా, గట్టిగా కొట్టాలి. హల్లెలూయా. నేను అంటాను, దేవుని బిడ్డలారా, ఒక మాట చెప్తున్నాను. ఒకప్పుడు నేను కూడా అదే పనికిమాలిన వ్యభిచారిని. పెళ్ళవక్కితం అలాగే, పెళ్ళయిన తర్వాత కూడా అదే బ్రతుకు. ఆ వ్యభిచారం ద్వారానే నాకు భయంకరమైన రోగాలు వస్తే చావు బ్రతుకులకు వెళ్ళిపోయాను. ఒకసారి నాకు సమస్య వస్తే మీ ఊరు డాక్టర్ గారే, మంగన్న గారు బాగు చేశాడు ఫస్ట్ టైంలో. అప్పుడు 10th క్లాసు ఫెయిల్ అయ్యాను. మంగన్న గారు, మా మేనత్త గారు ఇద్దరు ఫ్రెండ్షిప్గా ఉండేవారు. నిడదవోలు హాస్పిటల్లో పనిచేసినప్పుడు ఆయన. డాక్టర్ ప్రకాష్ గారు అని ఆయన నాకు ఒకసారి ఆపరేషన్ చేయవలసి వచ్చింది, నాకు వచ్చిన రోగాలను బట్టి. కడాకరికి ఏంటో తెలిసి అంటే, 2 ఆడపిల్లలు పుట్టిన తర్వాత కానూరు అప్పారావు గారు నిడదవోలులో చచ్చిపోతామని చెప్పారు. ఈ రోజుకి అందులో చేసిన నర్సు భీమవరంలో గొప్ప సేవ చేస్తుంది. నన్ను బావగారని పిలుస్తుంది దగ్గరోళ్ళు కొద్దిగా. బావగారు, దేవుడు మిమ్మల్ని ఎంత మార్చాడండి. నేనే మీకు సాక్ష్యం. ఆ రోజుల్లో స్కానింగ్లు లేవండి, బ్లడ్ టెస్ట్లు ఎక్కువ లేవు, మరి ఎక్స్రేలు కూడా లేవు ఎక్కువ. కానీ దేవుడు నన్ను బాగు చేశాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఈమె జీవితంలో ఎంతమందికి తన అందాన్ని చూపించిందనండి. అందమంతా కూడా దేవుని బిడ్డలారా దాన్ని చంపుకొని తన తల వెంట్రుకలతో యేసయ్య పాదాలు తుడిచింది. దేవుడి స్తోత్రం చెప్పండి. ఈరోజు చాలామంది మందిరాలకు వస్తారండి. నేను అన్నా, నేను బాధపడకండి అమ్మా, ముష్కిలు ఇక్కడ దాకా వేసుకోరు. కొంతమంది వెరైటీగా తయారు వస్తారు. మన చిన్నపిల్లలకు కూడా వెరైటీగా వేస్తారు. మన ప్రభువు మన వేషధారణ చూడు. మనం ఏం బట్టలు వేసుకున్నామా, ఎంత ఖరీదుగా తయారయ్యామా, ఏం రాసుకున్నామో చూడు. అంతరంగమును చూస్తాడు. అది చెప్పండి, ఏం చూస్తాడు? అంతరంగమును చూస్తాడు. హల్లెలూయా. నేనంటాను దేవుని బిడ్డలారా, ఈ స్త్రీ ఎంతగా ఆ సీమోనుతో అంటున్నాడు, ఆమె కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచింది. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు, కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుంచి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకున్నట మానలేదు. నువ్వు నన్ను ముద్దు పెట్టుకోలేదు. అప్పుడు కల్చర్ ఏంటో తెలిసి అంటే, రాగానే కాళ్ళకి నీళ్ళిచ్చి కడుక్కున్న తర్వాత ఇలాగ కౌగులించుకొని ఒక ప్రేమతో కూడిన మరి ఆత్మీయమైన ఒక ముద్దు పెట్టి లోపల కూర్చోబెడతాడు. చూడండి, అమెరికన్స్ ఉంటారు కదండి, వాళ్ళ గబగబా రాగానే వాళ్ళ దేశానికి మన దగ్గరికి వచ్చినా మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళినా ఇలా హత్తుకుని చక్కని కిసి పెట్టుకుంటారు. మనం ఏం చేస్తామంటే పాపంగా ఆలోచిస్తాం. వారు ఆత్మీయంగా ప్రతి ఒక్కరు సహోదరులు అని చెప్పి ఆ కల్చర్ వేరు. ఆ కల్చర్ వేరు. నేను ఒరిస్సా బార్డర్ దాకా సేవకి వెళ్ళాను. ఈ బొర్రా గుహల్లో, అరకు అన్నీ తిరిగాను. రోజు ఒక
20-25 కిలోమీటర్లు ఏదో కొండెక్కి సువార్త ప్రకటించడానికి వెళ్ళేవాడిని. వారికి నాగరికత తెలీదు, వస్త్రాలు కట్టుకోవడం కూడా తెలియదు. చిన్న చిన్న గుడారాలు, ఇల్లు ఆవిరిగడ్డుతో వేసుకునేవారు. చిన్న గుమ్మం, అందులో నుంచి లోపలికి వెళ్ళాలి. సాయంత్రం 5 దాటితే సింహాలు వస్తాయి, క్రూర మృగాలు వస్తాయి. ఏది హాని చేస్తుంది ఎవరికి? ఆ రాత్రి అక్కడుండి రాత్రి ప్రార్థన పెట్టి వాళ్ళు పెట్టింది తిని మళ్ళా తెల్లారా కొండ దిగి వచ్చేవాళ్ళు. నాగరికత తెలియదు వాళ్ళకి. అదేంట్రా ఇలా బట్టలు వేసుకోలేదు సరిగ్గా అనుకుంటే అలా కుదురుతుంది. వాళ్ళు కల్చర్ అది. కానీ వాళ్ళు ఏం చేయాలి? మారి ఇలాగని వాళ్ళకి ఏం చెప్పాలి? చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది. ఇంత జ్ఞానం ఉన్నవాడు, భోజనానికి పిలిచినాడు, ఇన్ని తెలివితేటలు ఉన్నవాడు యేసయ్యను ఏమైనా ఆనర్ చేశాడా, గౌరవించాడంటే పిలిచాడు, కానీ తన ఇంట్లోనే లేడు. ఒకసారి నేను ఒక ఊరు వెళ్ళానండి, ఏదో ఊరు వెళ్తే పుట్టినరోజు కోవడానికి ఒక పాస్టర్ గారు తీసుకెళ్ళారు. చాలామంది జనం వచ్చారు, 10 మంది 15 మంది పాస్టర్ గారులు వచ్చారు. నేను అక్కడ స్పీకర్ని. సరే మైక్ నాకు ఇచ్చాక పుట్టినరోజు అబ్బాయి వేయడమ్మా అన్నాను. పడుకున్నాను నేను. వాళ్ళ అమ్మగారు నాన్నగారండి వంటల దగ్గర ఉన్నారు. మరి కూటమి ఎవరికని చెప్పాను. ఎవరు కూటం? జేమ్స్ గారు, కూటమి ఎవరికండి? పుట్టినరోజు భోజనాలు హడావిడిగా చేశారు, చాలా ఉన్నతంగా చేశారు. ఎవరికి చెప్పాలి ఇప్పుడు? పుట్టినరోజు ఎవరికి చెప్పాలి వాక్యం? మాట్లాడరేటండి అని కేకేసినవాడికి వాళ్ళు మొత్తం మీద ఇసుకున్నారు, కసుకున్నారు లేదు, కానీ మొత్తం మీద వచ్చి కూర్చున్నారు. దేవుడి స్తోత్రం. మరి ఆ పుట్టినరోజు పిల్లోడిని ఎలా పెంచాలో, ఎలాగ ఎదుగుదల చేయాలో, ఏం నేర్పాలో ఆ తల్లిదండ్రులకి ఏం చేయాలి చెప్పడానికే కదా మమ్మల్ని పిలిచారు. చెప్పకపోతే ఎలా తెలుస్తుంది వాళ్ళకి? మా మనవరాలు ఉందండి, 5వ సంవత్సరం వచ్చింది మొన్న. ఆమె ఏమంటుందంటే మైక్ ఇచ్చుకుని, తాతయ్య నేను పాట పాడతానని సేవకులారా అని పాట పాడి అయిపోయిన తర్వాత ఇప్పుడు అయ్యగారు వాక్యం చెప్తారు, మీరందరూ శ్రద్ధగా వినండి, ఏం చెప్తారో అదే వినండి అని చెప్తుంది. ఏం చెప్తారో అదే వినండి. సొంతంగా ఒక్కోసారి పాట కట్టేసుకుంటుంది. నేనంటాను దేవుని బిడ్డలారా, మనం ఏది చేస్తే మన పిల్లలు, నేనంటాను దైవజనుడు ఏం చేస్తున్నాడో సేవకురాలు ఏం చేస్తుందో సంఘం కూడా అదే చెయ్యాలి. వాళ్ళు ఫాలో అవ్వాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 7వ వచనం 17వ వచనం. స్తోత్రం చెప్పండి, త్వరగా చదవండి. కార్తీక్ చదవండి అమ్మా. ఏం చేయాలంటమ్మా? వారి మాట విని దేవుని స్తోత్రం. 17 చదవండి. అమ్మా హెబ్రీ 13:17. మీ పైన నాయకులుగా ఉన్నవారిని లెక్క ఒప్పజెప్పవలసిన వారు వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో పని చేసిన యెడల మీకు నిష్ప్రయోజనం గనక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని ఏం చేయాలంటండి? ఎవరి మాట వినాలి? సేవకుని మాట విని వారికి లోబడి వారు ఏం చెప్పారో అదే చేయాలి. దేవుడి స్తోత్రం. అమ్మా నేటి సంఘాలు అలా తెలుసుకున్నాయా? చేస్తున్నాయా? మాట్లాడేటండి చేస్తున్నాయా అంటే ఎందుకు చేస్తలేదు? మారు మనసు లేదు వాళ్ళకి. అది భోజనానికి పిలిచాడు కానీ ఏం లేదు అతనికి, మారు మనసు లేదు. అయ్యో నా ఇంటికి బోధకుడు వచ్చాడు, ఎంత గౌరవంగా ఉంది, ఎక్కడికి వెళ్ళినా జనాలు తండోపతండాలకు వెళ్తున్నారు. ఆయన మరి 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచాడు, చనిపోయిన లేవనెత్తుతున్నాడు, కుష్ఠరోగులను బాగు చేస్తున్నాడు, గుడ్డి వారికి చూపిస్తున్నాడు, చెవిటి వారికి వినికిడినిస్తున్నాడు, మగవారికి మాట ఇస్తున్నాడు, ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడు, పక్షవాతం కలిగిన వారు లేవనెత్తుతున్నాడు. ఇన్ని కార్యాలు జరుగుతున్నాయే. అంతటి గొప్ప మహాభక్తుడు, అంత గొప్ప బోధకుడు నా ఇంటికి వచ్చినప్పుడు నా ఆయన దగ్గర ఉండాలి
అనే మనసు అతనికి లేదు. గొప్పలు చెప్పడానికి వెళ్ళాడు. అది ఏం చెప్పడానికి? ఏం గొప్ప? నా ఇంటికి బోధకుడు వచ్చాడు రెండో అని పిలవడానికి. కానీ యేసయ్య ఫలానా ఇంట ఉన్నాడని తెలుసుకున్నా ఆమె ఏం చేసింది? తన పాపమును కడుగుకోవడానికే, తన పాపమునంతా తుడిచివేసుకోవడానికి వచ్చింది. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. మనలను పవిత్రులుగా చేయడానికే ఆయన కలువరి శిలువలో మన కొరకు ఆఖరి రక్తబొట్టు వరకు కూడా ఏం చేశాడండి? ఆయన రక్తం మన కొరకు కార్చాడు. ఆయన నీ కొరకు త్యాగమైపోయాడు. ఎందుకు వచ్చాడు ఈ భూలోకానికి? ఆయన అంటే నిన్ను ఆయన రాజ్యమునకు సిద్ధపరచడానికి. నీవు భూలోకములో మానవుడిగా పుట్టావు, మానవురాలుగా పుట్టావు, స్త్రీగా పుట్టావు, పురుషుడిగా పుట్టావు. ఎందుకు బ్రతుకుతున్నావో, ఎందుకు పుట్టావో, ఎందుకు చనిపోతున్నావో నీకు తెలియదు. దాన్ని తెలియచేయడానికే నా ప్రభువు 2025 సంవత్సరాల క్రితం ఈ భూలోకానికి వచ్చాడు. ఎంత చెప్పినా అర్థం కాలేదు. అది ధర్మశాస్త్రోపదేశకుడు నికోదేము అంటాడు, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ పరలోక రాజ్యానికి వెళ్ళదని యేసుప్రభు చెప్తే, ప్రభువా ఒకటి తల్లి గర్భంలో మళ్ళీ వెళ్ళాలా అంటాడు. ఎంతకైతే వెళ్ళకుండా ఉన్నావా? ఒకటి నీటి ద్వారా, ఒకటి ఆత్మ ద్వారా జన్మిస్తేనే కానీ నిత్య జీవానికి వెళ్ళాడు. పుట్టావు ఎందుకో తెలీదు. నేను అంటాను శారీరకంగా పుట్టావు, కానీ నేను అంటాను ఆత్మీయంగా కూడా నువ్వు పుట్టాలి. పాపములో చచ్చిపోవాలి, నువ్వు క్రీస్తు కొరకు జీవించాలి. అంటే క్రీస్తులో ఉన్న లక్షణాలే, క్రీస్తులో ఉన్న గుణాలే, క్రీస్తులో ఉన్న ఆలోచనలే, క్రీస్తులో ఉన్న తలంపులే, క్రీస్తులో ఉన్న ఉద్దేశాలే నీలో ఉండాలి. అవి నేర్పడానికే యేసు ప్రభు 3.5 సంవత్సరాలు ఆయన పరిచర్య చేశాడు. 12 మందిని సిద్ధపరిచాడు. ఆయన 70 మంది వచ్చారు, తట్టుకోలేక ఎక్కడోళ్ళు అక్కడే చెదిరిపోయారు. లాస్ట్కి 12 మంది, అందులో ఒకడు యేసయ్యనే అమ్మేశాడు. అమ్మా ఏం చేశాడు? యేసయ్యనే అమ్మేశాడు. సంఘాల్లో కూడా చాలామంది పాస్టర్ గారులు అమ్మేస్తారు. ఎలాగ అమ్మేస్తారు అనుకుంటున్నారు? మా పాస్టర్ గారు ఎప్పుడు అంతేనండి, అలాగే ఉంటాడు అంటారు. పాస్టర్ గారి మీద నిందలు నెప్పాలు వేసి వాళ్ళు ఎంతమంది ఉంటారు? నేను అంటాను నెపాలు నిందలన్నీ మాకు గొప్ప ఆశీర్వాదాలు. అది నా మీదకి ఎప్పుడు నిందలు వస్తాయో, ఎప్పుడు ఎవరు తిడతారని ఎదురు చూస్తూ ఉంటాను. ఎందుకో తెలిసి అంటే గొప్ప ఆశీర్వాదాలు వస్తాయి. అది ఏమన్నా చేలో ఉంగున్నామండి, కష్టపడి కోత చేసాం, గట్టెక్కినాడికి ఏమవుతుంది మనకి? అయ్యి బాబు మీకు నమస్కారం అమ్మా. ఏమొస్తుంది తమ్ముడు? ఏమవుతుంది బాబు? వస్తుందా? గట్టెక్కినాడికి ఏమవుతుంది మనకి? జీతంతో పాటు ఏమవుతుంది? సంతోషం. కష్టపడ్డాం, ఉంగున్నాం, కష్టానికి ఫలితం. నువ్వు వేసే దగ్గరకు వస్తే నీకు ఫలితం వస్తుంది. ఈవిడికి అదే సంతోషం. ఆవిడకి ఉన్న సంతోషం చెప్తున్నాడు అక్కడ. సీమోనా నీ ఇంటికి వస్తే నన్ను పట్టించుకోలేదా? ఈవిడ ఎంత త్యాగం చేసింది తెలుసా? కింద చూస్తే దేవుని బిడ్డలారా చూడండి ఒకసారి 47వ వచనం. ఆమె విస్తారముగా ప్రేమించను కనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడనని నీతో విస్తారంగా ప్రేమిస్తే, నువ్వు మారు మనసు పొంది యేసుని విస్తారంగా ప్రేమిస్తే నీ మీద ఉన్న పాపములన్నిటిని ఆయన ఏం చేస్తాడటండి? తీసివేసి నిన్ను పరిశుద్ధునిగా మారుస్తాడు. గట్టిగా జపలు కొట్టండి యేసయ్యకి. హల్లెలూయా. ఈవిడ మనసు మారిందే లేదండి ఇప్పుడు? చెప్పరేటి బాబు? వెనకాల చెప్పాలి. మనసు మారిందే లేదా? ఒకప్పుడు ఏ మనసు? పాపం. అంటే ఏ టైంలో ఎవరు వస్తారో, ఏ టైం ఎంత డబ్బు వస్తుందో చూస్తారు కదా. కానీ ఇప్పుడు యేసయ్య దొరికాడు ఈమెకి. ఈమె యేసయ్య దొరికాడు. యేసు ప్రభు ధనం ఇవ్వలేదు, ఏమీ ఇవ్వలేదు, ఒక్క మాట చెప్పాడంతే. 50వ వచనం. అందుకాయన నీ విశ్వాసము నిన్ను రక్షించను. దేవునికి స్తోత్రం చెప్పాలి. ఒకటి రక్షణ, రెండవది ఏం చెప్పాడు? సమాధానం గల దానివై. సమాధానం ఎవరికి ఇస్తారండి? రాత్రి దేవుని బిడ్డలారా నేను అలా స్టేజ్ ఎక్కగానే గ్రీటింగ్ చెప్పండి అన్నాడు.
దేవుని బిడ్డలారా, అక్కడ ఒక చోట వాక్యం చెప్పి అలా రాగానే నాకెందుకో ప్రభు అన్నాడు, ప్రయాసపడి భారం వచ్చిన సమస్తమైన వాళ్ళారా మీరు నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతిని, ఆ విశ్రాంతి పొందాలంటేనమ్మా ఈ రాత్రి చెప్పే వాక్యం వినండి, మీరు మారండి అని చెప్పి కూర్చున్నాను. దేవుడి స్తోత్రం. అయిపోయిందండి. అది చిన్న మాట అనుకుంటాం, అది ఎవరిలో గుచ్చుకుందో వాళ్ళ రాత్రి అంతా నిద్రదనమాట. ప్రభు ఆ విశ్రాంతి కావాలి, నాకు ఆ నెమ్మది కావాలి, ఆ సంతోషం కావాలి, ఆ సమాధానం. దేవుని స్తోత్రం. ఓ మాట చెప్పనా, దేవుని మీద ఆధారపడితేనండి మనలను దరిద్రులుగా వదలడు. దావీదు అంటాడు, నేను బాల్యం నుంచి చూస్తున్నాను, వృద్ధాప్యంలోకి వచ్చాను, నీతిమంతుల యొక్క సంతానం ఎప్పుడు విడవబడలేదు, వాళ్ళు ఎప్పుడు భిక్షం ఎత్తుకోలేదు. నేను 25 సంవత్సరాల వయసు వచ్చే వరకు అండి, వివాహం అయిన తర్వాత వివాహానికి నేను వేసుకున్న డ్రెస్ ఖరీదు ఆ రోజుల్లో 500 సఫారీ. అంటే ఇప్పుడు 35 సంవత్సరాలు నా పెళ్ళి అయ్యాయి. అంటే ఇప్పుడు ఎంత ఉంటుంది నాన్న? చాలా ఖరీదు ఉంటుంది కదా. నేను దగ్గర ఆ డ్రెస్ని 10 సంవత్సరాల పైన వేసుకున్నాను. నా షూ ఖరీదు అప్పుడు 350 రూపాయలు. అంటే ఎంత ఖరీదు ఉంటుంది? ఇప్పుడు ఒక 7-8 వేలు పైన ఉంటుంది. కానీ సేవకు వచ్చాక 10-12 రూపాయలు ఇట్టి హవాయి చెప్పులు కొనుక్కుంటే 2 రోజులు తిగిలిపోయి. అంటే పారాగాన్ కొనుక్కునే స్తోమత లేదు నా దగ్గర డబ్బులతో. బ్రాండెడ్ కొనలేకపోయేవాడిని, డబ్బులు ఉండేవి కాదు కదా, ఎవరు ఇచ్చేవారు కదా. అప్పుడంటే ఆటో తోలివ్వండి, లేకపోతే సినిమా ప్రొడ్యూస్ డబ్బులు ఉండేవి. కానీ ఇప్పుడు లేవు. సేవకి వెళ్తున్నాం అనుకోండి, వాళ్ళు సువార్త చెప్తున్నాను, ఏమవరాలో ఒకవేళ ఎవరిని ఇస్తే ఆ టైంలో పావలా, 10 రూపాయలు, 10 పైసలు ఏమవుతాయి? 2 పిల్లలు. ఎంత బాధ అనిపించానండి. సైకిల్ బరస్ట్ అయిపోతే దాన్ని టైర్ వేయించుకోలేకుండా సంవత్సర కాలం నడిచానండి. కానీ నా ప్రభువు నాకు వాహనాలు ఇచ్చాడు. ఏమండి, 3 స్కూటర్లు, తర్వాత 2 బైకులు అమ్మేసాం. అవన్నీ మళ్ళా మన సెకండ్ హ్యాండ్లో కారు ఒకటి, అది తీసి దేవుని బిడ్డ 9 నెలలు అయింది కొత్త కారు తీసుకోవడానికి ప్రభు. ఒకప్పుడు నా చెప్పులు ఎంత అండి బాబు, ఎంత? కానీ ఇప్పుడు నేను గర్వించొచ్చా? అదే రాకూడదు. అది అంటే నేను గర్వింతే ఏమి రాలేదు నాకు, మారు మనసు. అది చెప్పండి, ఏమి రాలేదు? మారు మనసు రాలేదు. అంటే మారు మనసు ఏంటి? అది నా ప్రభు పనికి వాడుకునే వాహనమే, లగ్జరీ కాదు. అది లగ్జరీ కాదు. దేనికది? నా ప్రభు పనికి. అంతే, ప్రభు పనికే. నేను బొత్తిగా ఇలాగా కూడా రానండి. అంటే ఏంటో తెలుసు, అంటే దేవుని పిల్లలు కొద్దిగా డిగ్నిఫైడ్గా, ఇదేంటి పాస్టర్ గారు సింపుల్ జుట్టు వేసుకుని మాసిపోయిన బట్టలు వచ్చారంటే ఎవరంటారు ఇప్పుడు కదా. కొద్దిగా ఉన్న వాటిని కొద్దిగా నీట్గా రావడం. నేను అంటాను దేవుని బిడ్డారా, ఈ రోజున కుట్టించుకోలేకుండా 7-8 జతలు వెనకాల ఉన్నాయి. దేవుడు అలాగిస్తున్నాడు. నేను సేవకు వచ్చిన కాడి నుంచి తినటానికి దేవుడు ఎప్పుడూ లోటు చేయలేదు. నేను 20 మంది సేవ కొత్తలో వచ్చినప్పుడు 20 మంది ఆడపిల్లలు ఉండేవారు నా దగ్గర. వాళ్ళందరూ పెళ్ళిళ్ళు అయిపోయారు. తర్వాత 10 మంది పిల్లల్ని పెంచాను. నాకు పిల్లలంటే చాలా ప్రేమ. అదిగో మా సంఘంలో అబ్బాయి ఇచ్చాడు. వాళ్ళు ప్రభు అంటే తెలియదండి వాళ్ళకి, కానీ దేవుని కొరకు నమ్మకంగా నిలబడ్డారు. ఏమండి, వాళ్ళు మత్స్యకారులు, చేపలు పట్టే జాలర్లు, 70 కుటుంబాలని దేవుడు ఇచ్చాడు. మీ పాస్టర్ గారు వచ్చారు ఒక రోజు వీధి కూటాలు పెడుతున్నప్పుడు. ఎందుకో తెలుసా అంటే నన్ను వాళ్ళ ఇంట్లో ఒక తండ్రిగా చూస్తారు. నేను వాళ్ళతో కలిసిపోతాను. సపరేట్గా పెడతానంటే పెట్టనివ్వను. ఎందుకో తెలుసు అంటే నా ప్రభువుకి సపరేట్ లేనిది నాకెందుకు? స్వతం చెప్పండి. కానీ గౌరవం నేనంటాను దేవుని బిడ్డలారా, దేవుడు తన పిల్లల్ని విడిచిపెట్టువాడు. ఒకప్పుడు అండి ఈవికి విలువ ఉందా? ఊర్లో ప్రతి వాళ్ళు రక్షణ అంటే అని చెప్తున్నాను. చేసిన పనులకి ఏమండి, మరి ఎక్కడైనా సంసారాలు జరుగుతున్నదో ఇటువంటి పనులు జరుగుతున్న ఊరుకుంటారు ఎవరైనా? మొత్తం మీద వెళ్ళగొట్టాలని చూస్తూ ఉంటారు. అటువంటి సంఘటన ప్రాణాన్ని పోగొట్టుకునే స్థితి దగ్గర కూడా వచ్చి ఉంటుంది ఆవిడికి. ఒక ఆవిడని అలాగే కదా, వ్యభిచారం ద్వారా పట్టబడిన స్త్రీని ఆ ఊరు ప్రజలు ఏం చేశారు? ఆవిడ శరణం పాడుకున్నాను నేను. రాళ్లతో తరుమ బడుచున్నా
వ్యభిచార స్త్రీని రక్షించినవాడ రాళ్లతో తరుమబడుచున్నా. వ్యభిచార స్త్రీని రక్షించినవాడా యేసయ్యా నీకే ఆరాధన, యేసయ్యా నీకే ఆలాపన. అందరూ చెప్తామా? యేసయ్యా నీకే ఆరాధన, యేసయ్యా నీకే ఆలాపన. స్తుతింతును యేసయ్యా, గణపరతును మెస్సయ్యా. మహిమపరతును నిన్ను ఆరాధింతును, మహిమపరతును నిన్ను ఆరాధింతును. స్తుతింతును యేసయ్యా, గణపరతును మెస్సయ్యా. రాసుకుంటాం కదండి, బండి మీద వెళ్తే అలా పాట వచ్చేస్తుంది అంతే. ఇంటికి వచ్చాక రాసుకుంటాను. రాళ్లతో చిన్నోడు పెద్దోడు ముసలోడు తరుముతా ఉన్నారు అంటే ఆమెకి ఏమి లేదండి, విలువ ప్రాణం మీదకి తెచ్చుకుంది. మరి నేనెందుకు చనిపోతానని చెప్పాడు డాక్టర్ గారు? నేను చేసిన పాపం నన్ను పట్టుకుంది, నేను చేసిన పాపం నన్ను తరుముతా ఉంది. మార్పు లేదు. ఈ రాత్రి ఏం కావాలి మనకి? మారు మనసు కావాలి. చెప్పండి, ఏం కావాలి మనకి? మారు మనసు కావాలి. ఏంటో తెలుసు అంటే లోకం మీద మనసు చావాలి, యేసు మీద మనకి ప్రేమ పెరగాలి. మన మనసు అంతా ఎవరి మీద ఉండాలి? యేసే. ఎప్పుడైతే ఆయన చాటుకు వచ్చిందో వాళ్ళందరూ కూడా అడుగుతున్నారు, అయ్యా మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా వ్యభిచారం చేయబడిన వారిని రాళ్లతో కొట్టమని మాకు ఆయన చెప్పాడు. నువ్వేమంటావు? కొట్టమంటే నువ్వు బోధకుడు కాదు, ఎలా చెప్తున్నావేంటి అంటాడు. చాలా తెలివైన వాళ్ళు కదా మనుషులు. కొట్టొద్దంటే నువ్వు ధర్మశాస్త్రాన్ని మీరుతున్నావు అంటారు. వీళ్ళ యొక్క అంతరంగాలను ఎరిగిన దేవుడు ఏమన్నాడు తెలుసా? మొదట మీలో ఎవరైతే పాపం చేయలేదో, ఈ యొక్క స్త్రీ దగ్గరికి ఎవరైతే వెళ్ళలేదో వాళ్ళు ఒక రాయి వేయండి కింద రాశాడు. ఆడి తల వంచి చూస్తే ఆడు ఆ స్త్రీతో పాపం చేసినట్టు ఏంటి రాయబడి చూసి తలంచుకుని వెళ్ళిపోయాడు. ఈడేంట్రా ఒంగుని వెళ్ళిపోయాడు రాయి అక్కడ వేసి అంటే. ఇంకొకటి అయ్యబాబుని ఏం చేసిందంటే కడాకరికి ఎవరో చెప్పండి, ఏం లేరు, ఎవరో ఒక్క లేరు, అందరూ పాపం చేసుకోలే. కానీ పైన మట్టుకు ఏం చేస్తున్నారు వీళ్ళు? మేము మంచోళ్ళం. మందిరాలకు వస్తారు కానండి ఏముండదు, మారు మనసు ఉండదు. మారు మనసులే దీనికి. అప్పుడు ఆయన అన్నాడు, అమ్మా నిన్నెవరు కొట్టలేదా? ఆయన అన్న మాట అమ్మా అన్నాడు. అదే సిచ్యువేషను మనం ఎవరైనా రాళ్ళతో కొడుతున్న అటువంటి పాపాత్ముల్ని, అంటే అటువంటి వ్యభిచారుల్ని రాళ్ళతో కొడుతున్నప్పుడు మనం వెళ్ళి వాళ్ళని ఆపినప్పుడు మన భాష ఎలాగుంటుంది వాళ్ళ దగ్గర? చెప్పండి బాబు, వెనకాల ఏమంటామన్నా? నేను రాకపోతే చంపేదురు నిన్ను అంటామన్నమా? మరి ఆయన అలాగన్నాడా? చెప్పండి, ఆయన అలాగన్నాడా? ఆయన ఎందుకో తెలుసా అంటే ఆమె కొరకు రక్తం కార్చడానికి వచ్చాడు. అది ఆమెను మార్చడానికి వచ్చాడు. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు? పరలోకము నుంచి వచ్చాడు. మనల్ని ఎందుకు మారమన్నాడు అంటే ఆయన కొరకు బ్రతకడానికి, మరలా ఆయన ఉన్న స్థలానికి మనం వెళ్ళడానికి. అది ఎందుకో తెలుసా అంటే ఎంతో అందమైన దేశం అది. ఈ భూలోకం పనిచేయదు ఆ దేశం ముందు. ఈ భూలోకం ఎందుకో పనిచేయదు, అంత అందమైన దేశం. మనం ఇక్కడ మట్టి రోడ్లు, తార్ రోడ్లు, సిమెంట్ రోడ్ల మీద తిరుగుతున్నాం, రబ్బర్ రోడ్ల మీద తిరుగుతున్నాం. అక్కడ బంగారమే రోడ్లు అంట. చెప్పలు కొట్టండి గట్టిగా. ఏం రోడ్లు? బంగారమే. ఇంకో విషయం చెప్పనా, దుబాయ్లో అమెరికా వాళ్ళు అన్నీ బంగారం పోతపోసి వాష్రూముల్లో కమోట్లు కట్టించుకుంటున్నారు. అది బంగారాన్ని అంతా విచ్చలవిడిగా అలా వాడుకుంటున్నారు. మనం ఏం చేస్తాం? మిమ్మల్ని కదమ్మా. అందుకే మేము బంగారాన్ని కింద పాడేసాం. మా ముగ్గురు మనవరాలకి బెజ్జాలు ఉండవు, నా ముగ్గురు కూతురికి బెజ్జాలు ఉండవు, నా ముగ్గురు కుమార్తెలకి వివాహాలు కూడా మేము సూత్రాలు కట్టలేదు. ప్రమాణమే అలా సమర్పించుకున్నాం. ఎవరి కొరకు తెలుసు అంటే నా ప్రభు రాజ్యము కొరకు. ఏది తగ్గినా పరలోకము మనకి దక్కదు. ఎందుకు ఈ బోధలో తెలుసు అంటే
ఒక్క ఆత్మ అయిన దేవుని రాజ్యం కొరకు సిద్ధపడాలి. జేమ్స్ గారు చేసిన, నేను చేసిన, భూలోకంలో ఉన్న సేవకులందరూ సభలు పెట్టిన ఒక్క ఆత్మరక్షణ కొరకండి. చెప్పలు కొట్టండి. ఎన్ని ఆత్మలమ్మా? ఎంతమంది వెళ్ళిపోయారు? ఊరి జనమంతా రాళ్ళు వదిలిపెట్టి ఈవిడన్నాడు, అమ్మా నేనేం చేయనమ్మ నిన్ను, ఇక నుంచి ఆ పాపం నువ్వు చేయకండి. సమాధానం గలదానివై ఆమె మారిందా లేదా? గట్టిగా చెప్పలు కొట్టాలి గట్టిగా. ఈ రాత్రి ఒక్క ఆత్మ రక్షింపబడడానికే ఈ కూడికలు. మనం అనుకోవచ్చు, 2 3 ఏంటి నిరుత్సాహపడుకో, ఒక్కలున్నా పర్లేదండి. ఇంకో విషయం చెప్పను, మైక్ ఉంది కదా, ఎవరు లేకపోయినా ఒక్క మాట అయినా ఎవరికైనా తాకొచ్చు. నేనంటాను, ఒక మాట తాగితే ఇప్పుడే వచ్చేయాలని కాదు, ఎప్పటికైనా దేవుడు అద్భుతాలు చేస్తాడు. దేవుడి స్తోత్రం చెప్పాలి. కానీ చెట్టు అయిగానే మొక్క అయిగానే చెట్టు అయిపోద్దా? పోనీ చెట్టు అయిపోగానే కాయలు వచ్చేస్తాయా? మొక్క చెట్టు అవ్వాలి, చెట్టు పూత పట్టాలి, పూత పిండి అవ్వాలి, పిండి కాయ అవ్వాలి, కాయ ఫలభరితం అవుతప్పుడు ఫలం మన చేతిలో. అప్పుడు దాకా చూస్తున్నామా లేదా? మాట్లాడరేటండి. ప్రభువు కొరకు కూడా మనం అలాగే చూడాలి. ఆయన ఏ టైంలో ఎలాగ ఏమి ఇస్తాడు ఎవరికి? ఒకసారి కీర్తన 7వ కీర్తన 27వ కీర్తన 4వ చరణం చదవండి ఒకసారి. అమ్మా రే ఇక్కడ కూర్చోమన్నాను కదా. 27వ కీర్తన 4వ చరణం. అమ్మా ఒక్కలు చదవండి నాన్న. హల్లెలూయా. ఏమడిగాడు అటండి? నేను ముగిస్తున్నాను. ఏమడిగాడు? అడిగాడు. ఎక్కడ కూర్చున్నాడు? ఎప్పటి వరకు కూర్చుంటాడంట? అంటే అది దొరికే వరకు. చెప్పండి, అది దొరికే వరకు చెప్పండి అమ్మా. కూర్చోవద్దా? తగ్గే వరకు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత మందులు వాడతామా లేదా? ఆకలి తీరే వరకు అన్నం తింటామా లేదా? ఒంటి మురికిపోయే వరకు మనం శుభ్రం అవుతామా లేదా? మాట్లాడేటండి. బట్ట మురికిపోయే వరకు ఉతుకుతామా లేదా? మరి ఇల్లు శుభ్రం అయ్యే వరకు తడిగొడ్డయని పెడతామా లేదా? అలాగే నీ జీవితంలో దేవుణ్ణి అడిగినప్పుడు అది ఇచ్చే వరకు ఎక్కడుండాలి నువ్వు? ఎక్కడుండాలి? 23వ కీర్తన ఆఖరి చరణం కూడా చదవండి ఒకసారి. బ్రతుకు దినములన్నీ కృపాక్షేములైన వెంట వస్తాయి, చిరకాలము ఎక్కడుంటారండి అమ్మా? బ్రతుకు దినములన్నీ. ఇప్పుడు కృపాక్షేమములే ఈ యొక్క పాపాత్మురాలని స్త్రీకి వచ్చినాయా లేదా? మరి భోజనాన్ని పిలిచినోడికి వచ్చినాయా? చెప్పండి అమ్మా, వచ్చినాయా? నేనంటాను జాగ్రత్త. దేవుని బిడ్డలారా, ఎప్పుడైనా మళ్ళా మీటింగ్స్ పెట్టినప్పుడు జేమ్స్ గారిని దేవుడి పిల్లమని చెప్తే ఇంకా వివరమైన మరి చాలా విషయాలని తెలియజేస్తాను. ఎందుకో తెలుసు అంటే, నేను మిమ్మల్ని విసిగించను, నేను విసిగిపోను. ఇది దేవుని సమయం. హల్లెలూయా. ఎవరు విసిగిపోకూడదు. నేనంటాను దేవుని బిడ్డలారా, ఈమె చేసిన పని ఏంటో తెలుసు అంటే, మారు మనసు పొందింది. ఏంటి మనసు అంటే, వ్యభిచారం అనే మనసు విడిచిపెట్టింది, క్రీస్తు కొరకు జీవించాలని మనసు మార్చుకుంది. ఈ రాత్రి అంటాను, వ్యభిచారం అంటే మనం అక్రమ సంబంధం అనుకుంటున్నామండి. యేసుకు మించిన ఎవరినైనా మనం ప్రేమించామంటే అది మనం వ్యభిచరించినట్టే. యేసయ్యకి మించిన ప్రేమ ఎవరిని ప్రేమించకూడదు. ఆ మొదటి ప్రేమ ఆయనకే దక్కాలి. స్తోత్రం చెప్పండి. ఆ మొదటి ప్రేమ ఎవరికి దక్కాలి? యేసయ్యకే దక్కాలి. యేసయ్యకే దక్కాలి. హల్లెలూయా. ఆ మొదటి ప్రేమ, ఆ మొదటి పరిచర్య, ఆ మొదటి మాట ఆయనే వినాలి. ఆయనే మనతో మాట్లాడాలి. తర్వాతే మన ఇంట్లో వాళ్ళతో మాట్లాడాలి. అది మొదట ఆయనే వినాలి మన మాట, ఆయన మాట మనం వినాలి. తర్వాత మన ఇంట్లో వాళ్ళతో మాట్లాడాలి. ఉదాహరణకి మీకు అలవాటు, మామూలుగా చెప్తాను. ఒక ఆయన లేచాడు, ఏమాయ్ టీ పెట్టావా అంటాడు. చర్చికి వెళ్తారు, కానీ ఎవరితో మాట్లాడాడు? ముందు టీ కావాలని భార్యతో మాట్లాడు. కానీ యేసయ్యతో ఏం మాట్లాడాలి? ప్రభువా, రాత్రి అంతా నన్ను నీ రెక్కల చాటున సురక్షితంగా నన్ను భద్రపరిచి మంచి నిద్రించినందుకు స్తోత్రం.
రాత్రి ఎంతోమంది కనుమూసిన వాళ్ళు ఉన్నారు, ఇబ్బందులు పడిన వాళ్ళు ఉన్నారు. కానీ ఈ రాత్రి అంతా కాపాడి మరొక దినం నాకు ఇచ్చావు ప్రభు. ఈ దినమంతా నీ పనిలో, నా కుటుంబంలో అనేకమైన అద్భుతాలు మీరు చెయ్యి. నీ సాక్షిగా ఉంటాను. ఈరోజు ఒక్కరికైనా నీ కొరకు నేను ఒక మాట చెప్తాను ప్రభా అని చిన్న ప్రార్థన చేసుకుని ఆయనతో మాట్లాడక తర్వాత భార్యతోని పిల్లలతో మాట్లాడి దేవుడి స్తోత్రం. మనం ఎవరితో మాట్లాడుతున్నాం? ఇంతవరకు అలాగ మాట్లాడలేదు. ఏసైతో ఈ రాత్రి నుంచి ప్రారంభించి ఏసైతో మొదట మాట్లాడు. రాత్రి పండుకున్నప్పుడు కూడా చివరి మాట ఆయనతో మాట్లాడు. నీ ప్రాణాత్మ శరీరాలు ఆయనకు అప్పగించు, నిన్ను భద్రపరుస్తాడు. స్తోత్రం చెప్పండి. నేనేం చేస్తాడండి? భద్రపరుస్తాడు. నేనంటాను, ఒకప్పుడు ఆమె జీవితం పాపముతో రోత బ్రతికింది, మనసు మార్చుకుంది, క్రీస్తు కొరకు సాక్షిగా నిలబడటానికి వెళ్ళింది. అందుకే అన్నాడమ్మా, నీ విశ్వాసమే నిన్ను రక్షించింది, సమాధానం గల దానివై వెళ్ళు. నీవు నన్ను ప్రేమించలేదు, ఈమె నన్ను ప్రేమించింది. నీవు నన్ను పరామర్శించలేదు, ఈమె నన్ను పరామర్శించింది. అందుకే విస్తారంగా ప్రేమించింది కనుక ఈమె విస్తార పాపములన్నీ క్షమించబడి రాత్రి మన పాపాలన్నీ కూడా క్షమించబడునుగాక. ఏంటంటే పాపాలంటే చూపు ద్వారా, మాట ద్వారా, క్రియల ద్వారా, పరిచర్య ద్వారా ఎన్నో రకాలైన పాపాలు మనం చేస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారని నేను అంటాను, ప్రభువు కొరకే మనం బ్రతకాలి. చెప్పండి, ఎవరి కొరకు బ్రతకాలి? ప్రభువు కొరకే బ్రతకాలి. ఒక మాట ఫైనల్గా చెప్తున్నాను. నేను సేవలోకి వచ్చిన తర్వాత చాలా విషయాలు నేర్చుకున్నాను. నాయకత్వానికి లోబడతాను. ప్రతీ నెల నాకన్నా పెద్ద దైవజనులు సుధాకర్ గారిని ఇసుకపల్లి, ఆయన దగ్గరికి సేవకులు కోవడానికి వెళ్ళి వాక్యం విని బల్లారాధన తీసుకొని దశమ భాగం ఇచ్చి నేను పాస్టమ్ గారు ప్రార్థన చేయించుకుని వచ్చేస్తాను. ఇలాగ జరుగుతుంది నిత్యం. మా సంఘంలో చాలామంది మారిన పిల్లలందరూ కూడా వాళ్ళు కష్టార్జితంలోంచి దేవుని భాగాలు తీసుకుని వస్తారు. ఏమండి, పరిచర్య చేస్తారు. ఎంత నమ్మకస్తులుగా ఉంటారో. నేనంటాను, మన స్థితులగతులన్నీ మారాలంటే దేవుని పనిలో మనం ఉండాలి. అది ప్రభువుకని తెలిసినప్పుడు ఎంత అవుతుందని ఆలోచించకూడదండి. ఎంతైనా నేనున్నాను అనాలి. అది మాట్లాడతలేదేంటి? చెప్పి ఆఖరి నీ మాట చెప్పాడేంటి అనుకుంటున్నారు మీరు? అది లేకపోతే మనకి ఏమవుతుంది? చెప్పండి, ఏమవుతుంది? స్తోత్రం చెప్పండి. నేను అంటాను, దేవుని బిడ్డలారా జాగ్రత్త, జాగ్రత్త మన జీవితం. నేనంటాను, కట్ చేసాను లైవ్. నేనంటాను, దేవుని బిడ్డలారా జాగ్రత్త మన జీవితం. దేవుడు ఎంత కృప కలిగిన వాడు.